మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గానీ చాలా హాయ్ గైస్, తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే మనం అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఎంటర్ప్రైస్ అనేది మీకు ఇలా ఉంటుంది. మీకు చూడండి, డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అనేది ఇలా ఉంటుంది. మీకు చూడండి, ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ని కూడా మీరు ఎలాంటిది కూడా టచ్ చేయమాకండి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 2.28 మిల్లీ సెకండ్ల నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 ఇమేజెస్ యాడ్ చేశాక మీకు అన్ని ఇమేజ్ యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూడండి, ఒక 2 ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి రండి. మళ్ళీ ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఫిల్ స్క్రీన్ చేసేయండి. చేశాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు 2 ఫొటోస్ అనేది యాడ్ చేశాను కదా. ఇలా ఎండ్ వరకు అన్ని ఫొటోస్ యాడ్ చేశాక మీకు వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్ని ఫొటోస్ ఎండ్ వరకు యాడ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, మీకు చూడండి ఒకసారి మళ్ళీ మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ స్టైల్గా ఎఫెక్ట్స్ అనేది నేను యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఒక ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా మనం బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే ఫొటోస్ మనం యాడ్ చేసామో అక్కడ నుండి మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చేశాక ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ చిన్న ఫొటోస్ మొత్తం వదిలేసేయండి. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫోటోకి అనేది అప్లై చేయలేదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఒక ఫోటో వదిలేసి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఇట్లా ఎండ్ వరకు కూడా ఎన్నైతే పెద్ద ఫొటోస్ ఉన్నాయో అక్కడ వరకు కూడా మీరు ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇలా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ ఈ ఫోటో కూడా ఉందిగా, ఈ ఫోటో కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఇది కూడా చిన్నగా ఉందనుకోమాకండి, ఈ ఫోటో కూడా మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసండి. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ మీద అప్లై చేయండి. అప్లై చేశాక ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఇలా ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే, పెద్ద ఫోటోలకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేయడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, ఇలా కాపీ చేసి ఈ ఫోటోకి అనమాట. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఎక్కడైతే వదిలేసిన ఫోటోలకు మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటో వదిలేసాం. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్కి మాత్రమే మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూసుకోండి, మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. నేను ఎక్కడైతే ఏ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నానో ఆ ఎఫెక్ట్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. ఓకే, మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో, ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్.
మళ్ళీ ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే వదిలేసిన ఫోటోలకు మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ లేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్స్ కూడా మనం అప్లై చేసాం. ఈ థర్డ్ ఎఫెక్ట్ మీద చూడండి, ఇక్కడ ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసేయండి. కాపీ చేసాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే అన్ని చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రం మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఇలా పేస్ట్ చేసేయండి. సింపుల్గా ఎన్నైతే చిన్న ఫొటోస్ ఉంటాయో ఆ ఫోటోలు అన్నిటికి కూడా ఎండ్ వరకు కూడా ఇలా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి, థర్డ్ ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనం ఒక ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, కాపీ చేసేయండి. ఓకే, పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ ఏంటంటే వదిలేసిన ఫొటోస్ ఎక్కడున్నాయో ఆ ఫోటోలకు మాత్రం మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఈ థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ థర్డ్ ఎఫెక్ట్ ఓన్లీ కూడా చిన్న ఫొటోస్కి మాత్రమే మనం ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, నేను ఎలా అయితే ఈ చిన్న ఫొటోస్కి ఇస్తున్నానో మీరు కూడా సేమ్ యాజ్ ఇట్గా ఇలా అప్లై చేసుకోండి. ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రమే మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని చిన్న ఫొటోస్ కూడా ఇలా అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చిన్న ఫోటో మీద ఒకటి ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రమే మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రమే మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని ఎఫెక్ట్లు కూడా ఎండ్ వరకు కూడా మనం అప్లై చేసామన్నమాట. సింపుల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.